నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్. జేడి లక్ష్మీనారాయణను ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనేక సంవత్సరాల తర్వాత భద్రాద్రి రామయ్య, సీతమ్మ, ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసుకోవటం ఎన్నో జన్మల పుణ్యం కలిగిందని అన్నారు. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, మన దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్లాలని అందరూ కలిసి ఆధ్యాత్మిక భావనలతో ముందుకు వెళదాం, సనాతన ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతలతో ఉండాలని మాట్లాడారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, భద్రాచలం రిపోర్టర్ మధులిక. ఈరోజు కొత్తగూడెంలో సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో జరిపిన యువ భారత్ కార్యక్రమంలో సుమారుగా 1000కి పైగా విద్యార్థులతో యువతరం యొక్క లక్ష్యాలు, భారతదేశాన్ని ఏ విధంగా వాళ్ళు గొప్ప దేశంగా మలచగలరు అన్న విషయం మీద చర్చించడం జరిగింది. ఆ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత భద్రాద్రి శ్రీరామచంద్రుల వారి, సీతమ్మ వారి దర్శనం చేసుకొని, ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకునే ఒక మహాద్భుతం, గొప్ప అవకాశం ఈరోజు దొరికింది. ఆ తర్వాత మణుగూరులో జరుగుతున్న ఒక స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కూడా వెళ్ళి అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడే ఒక అవకాశం ఉంది. సో ఆ విధంగా అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని అందరం కలిసి ఆధ్యాత్మిక భావనలతో ముందుకు వెళదాం, సనాతన ధర్మ బాధ్యతను అందరూ తీసుకుందామని నా యొక్క మీ అందరికీ విన్నపం. ధన్యవాదాలు.